నమస్తే. PM7 పాలిటిక్స్ కు స్వాగతం. తెలుగువారు షాక్ అయ్యే న్యూస్ సంక్రాంతి పండుగకు ముందు తెలియటం కొద్దిగా బాధాకరమే. కానీ ఇది అందరం తెలుసుకోవాల్సిన విషయం. కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల దురాశకు అమెరికాలో తెలుగు వారిపై ఒక నెగటివ్ భావన కలగటం విచారకరం. ఇక విషయంలోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారతీయులు స్థిరపడిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ మన తెలుగు వారికి మాత్రం అమెరికా అంటేనే మక్కువ. అందుకే బీటెక్ పూర్తి కాగానే విదేశాలకు వెళ్లేందుకు అక్కడ ఉన్నత చదువుల కోసం ఉద్యోగ అవకాశాల కోసం లక్షల మంది రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఏటా వలస వెళ్తుంటారు. ప్రధానంగా ఎక్కువ మంది టెక్ రంగంలో ఉద్యోగాల కోసం వేటాడుతున్నారు. ఈ క్రమంలోనే ఒక షాకింగ్ వార్త ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తుందని తెలుస్తుంది. అమెరికాకు చెందిన ఐఫోన్ తయారీదారు యాపిల్ బే ఏరియా కార్యాలయంలో పనిచేస్తున్న అనేక మంది తెలుగు ఉద్యోగులను కంపెనీ ఉద్యోగం నుండి తొలగించినట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపు 185 మంది తెలుగు ఉద్యోగులను యాపిల్ కంపెనీ జాబ్స్ నుండి తొలగించిందని ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ విషయంపై పెద్ద చర్చ కొనసాగుతుంది. గ్లోబల్ టెక్ జెయింట్ కేవలం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసి తొలగించింది అన్నదే అసలు విషయం. అయితే కంపెనీ తమ ఖర్చులను తగ్గించుకోవటానికి చేపట్టే లే ఆఫ్స్ కింద తొలగించింది కాదని తెలుస్తుంది. ప్రాథమికంగా తెలిసిన సమాచారం ప్రకారం యాపిల్ కంపెనీలో పనిచేస్తున్న కొందరు తెలుగు అసోసియేట్లు యాపిల్ అందించే మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామును దుర్వినియోగం చేసినట్లు వెల్లడైంది. ఈ సంస్థలు యాపిల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తమకు డొనేషన్స్ అందించాలని కోరినట్లు తెలుస్తుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అదే నాన్ ప్రాఫిట్ సంస్థలకు ఉద్యోగులు చేసిన విరాళాలను యాపిల్ సరిపోల్చింది.